రాష్ట్రంలో నేడు రేపు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇక మరిన్ని వివరాలు మా ప్రతినిధి జ్యోతికిరణ్ అడిగి తెలుసుకుందాం. జ్యోతికిరణ్, ప్రస్తుతం హైదరాబాద్ లో వర్ష పరిస్థితి ఏంటి? షాహిని, హైదరాబాద్ లో ఉరుములు మెరుపులు ఈదురుగాలతో కూడినటువంటి భారీ వర్షం అయితే కురుస్తుంది. అనేక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షానికి రహదారులు మొత్తం కూడా జలమని చెప్పుకోవచ్చు. ఈదురుగాలతో కూడినటువంటి వర్షం కురుస్తున్న సమీపంలో ఏదైతే రామ్నగర్ విఎస్ రోడ్ లో చెట్టు ఒకటి పడిపోయింది. అంతేకాకుండా భారీ వర్షానికి హైదరాబాద్లో ఒక భారీ వృక్షం కూడా నేల కొరిగిందని చెప్పుకోవచ్చు. అయితే మొత్తంగానైతే ఈ భారీ వర్షం కారణంగా ట్రాఫిక్ జామ్ అయితే ఏర్పడుతుంది. అనేక ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుంది. మధ్యాహ్నం నుంచి ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై అనేక ప్రాంతాల్లో వర్షం అయితే కురుస్తుంది. మాదాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం వంటి ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుంది. రాజనగర్, హైదరాబాద్, లంగ హౌజ్, కార్వాన్, మేదీపట్నంతో పాటు ముషిరాబాద్, ఆర్టీసీ క్రాస్ రోడ్, చిక్కడపల్లి, బావులింగంపల్లి ఆ ప్రాంతాల్లో ఈదురుగాలతో కూడినటువంటి జోరు వర్షం అయితే కురుస్తుంది. అంబర్పేట, కాచిగూడతో పాటు అనేక ప్రాంతాల్లో వర్షం అయితే కురుస్తుంది. అటు ఏదైతే జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, అంబర్పేట, సనీత్ నగర్, అమీర్పేట, మైత్రివనం, పంజాగుట్ట పరిసర ప్రాంతాల్లో కూడా భారీ వర్షం కురుస్తుంది. భారీ వర్షానికి రహదారులు మొత్తం కూడా జలమని చెప్పుకోవచ్చు. అటు ఈదురుగాలతో కూడినటువంటి వర్షం కురుస్తున్న సమయంలో కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం కూడా ఏర్పడింది. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా వర్షాలు కురుస్తాయని చెప్పి వాతావరణ శాఖ ఇప్పటికే ప్రకటించింది. ఏదైతే ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని చెప్పి తెలిపింది. అయితే వాతావరణ శాఖ చెప్పినట్టుగా ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై అటు హైదరాబాద్ తో పాటు జిల్లాల్లో కూడా వర్షం అయితే కురుస్తుంది. ఈ రోజు రాత్రి 7 గంటల వరకు కూడా హైదరాబాద్ తో పాటు జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం అయితే తెలిపింది. రాష్ట్రంలో ఇవాళ రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం తెలిపింది. ఇవాళ రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం తెలిపింది. మిగతా అన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం తెలిపింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఉరుము మెరుపులు ఈదురుగాలతో కూడినటువంటి వర్షం కురిసే అవకాశం తెలిపింది. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్ తో పాటు కామారెడ్డి జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం తెలిపింది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు అయితే వాతావరణ శాఖ జారీ చేసింది. రేపు వికారాబాద్, మహబూబ్ నగర్, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాలకు భారీ వర్ష సూచన చేసింది. ఈ జిల్లాలో కూడా ఎల్లో హెచ్చరికలు అయితే వాతావరణ శాఖ జారీ చేసింది. రాత్రి 7 గంటల వరకు కూడా వర్షం కురుస్తుందని చెప్పి కూడా వాతావరణ శాఖ ఇప్పటికే జారీ చేసింది. ఇప్పటి వరకు ఏదైతే సాయంత్రం 5 గంటల వరకు వర్షపాతం వివరాలు కనుక పరిశీలించినైతే ముషిరాబాద్ లో 3.6 సెంటీమీటర్ల వర్షపాతం అయితే నమోదైందని చెప్పి హైదరాబాద్ సంబంధించి హిమాయత్ నగర్ లో 3.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. శేర్లింగంపల్లిలో 2.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అటు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. షాహిని, ధన్యవాదాలు జ్యోతికిరణ్. గచ్చిబౌలిలో తాజా పరిస్థితిని మా ప్రతినిధి నాగార్జున ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఉపరితల ఆవర్తనంతోటి దాదాపుగా రుతుపవనాలు కారణంగా దాదాపు హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తుంది. గచ్చిబౌలిలో భారీ వర్షపాతం నమోదవుతుంది. సో ఇప్పుడు గత అర్ధగంట నుంచి సుమారు పలు ప్రాంతాల్లో హైటెక్ సిటీ, గచ్చిబౌలి, ఇటు లింగంపల్లి, షేక్పేట తదితర ప్రాంతాల్లో భారీ వర్షపాతం కురుస్తుంది. పలు చోట్ల రోడ్లపై ప్రధాన రహదారి కావడం, సాయంత్రం వేళ కావడంతో ట్రాఫిక్ తీవ్ర అంతరం ఏర్పడుతుంది. గచ్చిబౌలిలో ఉన్నటువంటి ప్రధాన రహదారి మెహదీపట్నం వెళ్ళేటువంటి రహదారి, దాంతోపాటుగా గచ్చిబౌలి వెళ్ళేటువంటి ప్రధాన రహదారి మొత్తం ట్రాఫిక్ తీవ్రంగా స్తంభించిందని చెప్పొచ్చు. రోడ్లపై జలమయమయ్యే నీళ్ళంతా కొంత తోలిచొక్కి పరిసర ప్రాంతాల్లో, ఫ్లైఓవర్ ఎక్కేటువంటి ప్రాంతాల్లో భారీగా వరద నీరు రోడ్డుపై చేరి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
సో ఇదే హైదరాబాద్ వ్యాప్తంగా ఈరోజు రాత్రి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మరొక 24 గంటల పాటు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని కొద్దిసేపు క్రితం వాతావరణ శాఖ కూడా వెల్లడించింది. సో ఏపీకి అతివేగంగా రుతుపవనాల కారణంగా భారీగా వర్షపాతం చెప్పినప్పటికీ హైదరాబాద్లో కూడా ఈ ప్రభావం ఉంటుందని తెలపడం జరిగింది. దీనివల్ల ఈ రోజు రేపు కూడా వర్షాలు ఇదే విధంగా కురిసే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. సో హైదరాబాద్లో ఈ సాయంత్రం కావడం, తర్వాత పనివేళ్లు ముగించుకొని చాలామంది ఇంటికి వెళ్తున్నటువంటి సమయం కావడంతో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. హైటెక్ సిటీ ప్రధాన రహదారి, దాంతోపాటుగా కేబుల్ బ్రిడ్జ్ వైపు వెళ్ళేటువంటి రహదారి, మరోవైపు ముంబై ప్రధాన రహదారి ఐక్య వద్ద భారీగా ట్రాఫిక్ స్తంభించింది. మెహదీపట్నం వెళ్ళేటువంటి 2 వైపుల రహదారులు కూడా స్తంభించాయి. టోలీ చౌకీ వంతెన వద్ద ఉన్నటువంటి అక్కడ భారీగా వరద నీరు చౌకోవడం వల్ల ద్విచక్ర వాహనదారులు కొన్ని అందులో నీళ్ళలో మునిగి ఆగిపోయాయి. సో హైదరాబాద్లో తీవ్రంగా ఈ ఒకసారిగా మారిపోయినటువంటి వాతావరణం, ఆ తర్వాత కురిసినటువంటి వర్షం కారణంగా చాలామంది వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సో ఈరోజు రాత్రి వరకు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. సో మరికొద్దిసేపు ఇదే వర్షపాతం నమోదైతే కనుక హైదరాబాద్లో పచ్చి ఉన్నటువంటి పరిస్థితి భారీగా వరదని రోడ్లపైకి వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ట్రాఫిక్ స్తంభించింది. ఒకవైపు జిహెచ్ఎంసీ అధికారులు మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ని రంగంలో దింపాయి. మరోవైపు ట్రాఫిక్ పోలీసులు కూడా పలు జంక్షన్లో సిగ్నల్ ఫ్రీ చేయడానికి కొన్ని మార్గాలను కూడా డైవర్ట్ చేసినట్టు వచ్చింది. ఎప్పటికప్పుడు ట్రాఫిక్ అప్డేట్స్ కూడా వాట్సాప్లో అందిస్తున్నారు. అండ్ సైబరాబాద్ పోలీసు